దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఆయా చోట్ల సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలు మోహరింపజేసింది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఆయా చోట్ల సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలు మోహరింపచేసింది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఆయా చోట్ల సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూలో నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ సాగనుంది. ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం తగిన చర్యలు తీసుకుంది. ఓటింగ్ కేంద్రాల వద్ద భారీగా కేంద్ర బలగాలు మోహరింపచేసింది. కొండ ప్రాంతాలు, సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 5 గంటలకే పోలింగ్ ముగియనుంది. దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. 102 పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు క్యూ కడుతున్నారు. ఆయా చోట్ల సినీ ప్రముఖులు కూడా ఓటేసేందుకు క్యూలో నిల్చొని ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శిరీష్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శిరీష్, సాయంత్రం 6 గంటల వరకు కూడా ఓటింగ్ నడవనున్నట్టు తెలుస్తోంది. అయితే ఇవాళ రేపు కూడా ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో మరి ఎలక్షన్ కమిషన్ ఎటువంటి ఏర్పాట్లు చేసింది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటోంది ఓటర్ల పట్ల? శీలా, పీక్ సమ్మర్లో ఎలక్షన్స్ నిర్వహించడం పట్ల కొంత వ్యతిరేకత అనేది కూడా పబ్లిక్ నుంచి వ్యక్తమవుతున్నప్పటికీ కూడా యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారమే వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి ఇందులో మేము చేయాల్సింది ఏమి కూడా లేదు అని చెప్పేసి ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. ఎందుకంటే లోక్సభ గడువు అనేది కూడా జూన్ 16వ తారీఖు తోటి తీరిపోనుంది. కాబట్టి ఆలోపు ఎన్నికలన్నిటి కూడా నిర్వహించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక భావించి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని చెప్పి భావిస్తే తప్ప ఎలక్షన్స్ అనేటి కానీ ముందుగానే జరపడానికి వీలనేది కూడా ఉండదు. అయితే తమకున్న వనరులు, అందుబాటులో ఉన్న వనరులు, సమయం, వీటన్నిటిని కూడా తీసుకొని మేము ఎలక్షన్స్ అనేవి కూడా నిర్వహిస్తున్నామని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. అయితే దేశవ్యాప్తంగా కూడా అనేక ప్రాంతాల్లో ఎండల తీవ్రత అనేది కూడా మండిపోతున్న నేపథ్యంలో దాని యొక్క ప్రభావం అనేది కూడా పోలింగ్ పై పడే అవకాశం ఉన్నట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. అయితే అనేక ప్రాంతాల్లో కూడా ఈ 102 లోక్సభ నియోజకవర్గాలు, అదేవిధంగా 92 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో కూడా ప్రస్తుతం పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. అయితే చాలా వరకు కూడా దక్షిణ భారతదేశంలో ఎండల యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. కాబట్టి ఇక్కడ కొంత పోలింగ్ అనేది కూడా తగ్గే అవకాశాలు ఉన్నట్లుగా కూడా భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ఓటర్లను చైతన్యవంతం చేసి పొద్దున, సాయంత్రం ఎక్కువ పోలింగ్ అనేది కూడా నమోదయ్యేలాగా చూడాలని చెప్పేసి కోరడం కూడా జరిగింది. అయితే 85 సంవత్సరాలు పైబడిన వృద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇంటి దగ్గర
దగ్గరనే ఓటు వేసే సౌకర్యాన్ని కల్పించడం అనేది కూడా జరిగింది. ఇక అనారోగ్యం బారిన పడుతున్న వారు వాళ్ళ కోసం ప్రత్యేక ఏర్పాట్లంటివి కూడా చేయడం జరిగింది. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని పోలింగ్ కేంద్రాల దగ్గర అన్ని రకాల ఏర్పాట్లంటివి కూడా చేయాల్సిందిగా ఆయా రాష్ట్రాల ఎన్నికల సంఘం అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించడం కూడా జరిగింది. ప్రస్తుతానికైతే ఉదయం నుంచి పోలింగ్ అనేది కూడా ఎక్కువగానే జరిగిందని చెప్పి భావించవచ్చు. ఎండల తీవ్రత అనేది కూడా పెరుగుతున్న కొద్దీ పోలింగ్ శాతం అనేది తగ్గే అవకాశం ఉంది. మళ్ళీ తిరిగి సాయంత్రం 4 గంటల తర్వాత పోలింగ్ అనేది కూడా పుంజుకొని ఉన్నట్లుగా కూడా సమాచారం. గతంలో 60% పైగా పోలింగ్ అనేది కూడా జరిగింది. ఈసారి దాన్ని మించి పోలింగ్ జరుగుతుందని చెప్పేసి భావిస్తున్నప్పటికీ ఓటర్లు ఆ మేరకు స్పందిస్తారా లేదా అనేది కూడా చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం చూసినట్లయితే దేశంలోని వివిధ ప్రాంతాలు అంటే ముఖ్యంగా 102 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో కనుక చూసినట్లయితే పోలింగ్ అనేది కూడా ప్రస్తుతానికైతే అందుతున్న సమాచారం ప్రకారం 10 గంటల ఇంకా 11 గంటలకు సంబంధించిన అప్డేట్ అనేది కూడా కావాల్సింది. గంటకు ఈ పోలింగ్ అనే అప్డేట్ అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం చేస్తూ వస్తోంది. అయితే ఇంకా తాజా అప్డేట్స్ అనేవి కూడా రాలేదు. మరికొద్దిసేపట్లో తాజా అప్డేట్స్ అనేవి కూడా వచ్చే అవకాశం ఉంది. అండమాన్ నికోబార్ దీవుల్లో దాదాపు 10.64% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. అరుణాచల్ ప్రదేశ్లో కనుక చూసినట్లయితే ఇక్కడ కూడా 10% పైగా పోలింగ్ అనేది కూడా నమోదైంది. అస్సాంలో దాదాపు 15% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైంది. బీహార్లో అక్కడ కూడా దాదాపు 14 నుంచి 15% మధ్య పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా తెలుస్తుంది. ఛత్తీస్గఢ్లో కూడా దాదాపు 14-15% పోలింగ్ అనేది కూడా నమోదైంది. జమ్మూ కాశ్మీర్లో కూడా ప్రశాంతంగానే ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ కూడా దాదాపు 10.43% పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా సమాచారం. లక్షద్వీపుల్లో కూడా దాదాపు అతి తక్కువ పోలింగ్ అనేది ఇప్పటివరకు కేవలం 6 నుంచి 7% మధ్యనే పోలింగ్ అనేది కూడా నమోదైంది. మధ్యప్రదేశ్లో మాత్రం పెద్ద ఎత్తున ఓటర్లు బారులు తీరే వస్తున్నారు. అక్కడ దాదాపు 20% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. ఇక మహారాష్ట్రలో కనుక చూసినట్లయితే ఇక్కడ పోలింగ్ అనేది కూడా మందకొడిగా కూడా సాగుతుంది. ఇక్కడ కేవలం 10 నుంచి 12% మధ్యనే పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక మణిపూర్లో కనుక 15.22% పోలింగ్ అనేది కూడా నమోదైంది. మేఘాలయలో కూడా దాదాపు 15% వరకు పోలింగ్ అనేది కూడా నమోదైంది. మిజోరాంలో దాదాపు 20.43% వరకు పోలింగ్ అనేది కూడా నమోదైంది. నాగాలాండ్లో కూడా దాదాపు 15% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఇక పుదుచ్చేరిలో 13 నుంచి 14%, రాజస్థాన్లో దాదాపు 25 నియోజకవర్గాలకు సంబంధించి 12 నియోజకవర్గాల్లో 12 లోక్సభ నియోజకవర్గాల్లో పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ కూడా దాదాపు 12% పైగానే పోలింగ్ అనేది కూడా నమోదైంది. రాజస్థాన్లో ఎండల తీవ్రత అనేది ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇది పోలింగ్ శాతాన్ని కొంత ప్రభావితం చేయవచ్చు అని చెప్పేసి కూడా అధికారులు కూడా భావిస్తున్నారు. సిక్కింలో దాదాపు 10% వరకు పోలింగ్, తమిళనాడులో 39 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించి ఒకేసారి అనేది పోలింగ్ అనేది కూడా జరుగుతుంది. ఇక్కడ ఎండ ఉక్కపోత అనేది కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి కేవలం 12% వరకు పోలింగ్ అనేది కూడా నమోదైంది. త్రిపురలో దాదాపు 20% పైగా పోలింగ్ అనేది నమోదైంది. ఉత్తరప్రదేశ్లో అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో కూడా దాదాపు 15% పోలింగ్ అనేది కూడా నమోదైంది. ఉత్తరాఖండ్లో 12% వరకు. ఇక వెస్ట్ బెంగాల్లో సమస్యాత్మకమైన ప్రాంతమైన వెస్ట్ బెంగాల్లో దాదాపు 20% వరకు కూడా పోలింగ్ అనేది కూడా నమోదైనట్లుగా కూడా ఎన్నికల సంఘం కూడా చెప్తోంది. ఇక తాజా అప్డేట్స్ అనేటివి రావాల్సి ఉంది. మరింతగా పోలింగ్ అనేది కూడా పెరిగే అవకాశాలు అనేటివి కూడా ప్రస్తుతానికి అయితే కనపడుతున్నాయి. సో ఓవరాల్ గా చూసినట్లయితే పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు అనేటివి కూడా చేస్తున్నారు. చెదురుమదురు సంఘటనలు మినహా వెస్ట్ బెంగాల్లో మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా పోలింగ్ అనేది కూడా ప్రశాంతంగానే జరుగుతుంది. కేంద్ర బలగాల యొక్క పర్యవేక్షణలో పశ్చిమ బెంగాల్లో పోలింగ్ అనేది కూడా సజావుగా నిర్వహించేందుకు అధికారులు ప్రయత్నాలు అనేవి కూడా చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లో కూడా ఒక పక్క పోలింగ్, మరికొన్ని చోట్ల ప్రచారం అనేది కూడా సైమల్టేనియస్ గా జరుగుతున్న పరిస్థితి అనేది కూడా ఉంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే పోలింగ్ శాతం అనేది కూడా పెంచేందుకు అధికారుల ప్రయత్నాలు అప్పుడు రాజకీయ పార్టీల నుంచి కూడా చేస్తున్నారు. పోలింగ్ శాతం పెంచాలి, పబ్లిక్ బయటకు రండి అని చెప్పేసి. అయితే ఎంతవరకు పోలింగ్ అనేది కూడా నమోదవుతుంది, ఎలక్షన్ కమిషను రాజకీయ పార్టీల యొక్క స్పందనకు ఓటర్లు ఎంతవరకు స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. శీల, శిరీష్, ఈవీఎంల పనితీరు ఎలా ఉంది? ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా? అలాగే సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రత ఎలా ఏర్పాటు చేశారు? ఈవీఎంలకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి కంప్లైంట్స్ అనేవి కూడా లేవు. నిన్న సుప్రీంకోర్టులో మాత్రం ఏదైతే ప్రస్తుతం ఎలక్షన్స్ అనేవి కూడా జరుగుతున్నాయో ఆ జరుగుతున్న ఎలక్షన్స్కి సంబంధించి ఇటు ఈవీఎంలతో పాటుగా వీవీప్యాట్లను కూడా 100% లెక్కించాలని చెప్పేసి ఒక పిటిషన్ అనేది కూడా దాఖలైంది. దీనిపైన సుప్రీంకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేయడం కూడా జరిగింది.
సో ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ అనేవి ప్రస్తుతానికి అయితే జరుగుతూనే ఉన్నాయి. ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న మైనర్ సంఘటనలు మినహా మిగిలిన చోట్ల అన్ని చోట్ల కూడా ఈవీఎంల పనితీరు అనేది కూడా బాగానే ఉంది. అయితే ఒకవేళ సమస్య అనేది కనుక ఉత్పన్నమైతే తక్షణం వాటిని రిపేర్ చేసేందుకు రీస్టోర్ చేసేందుకు కూడా సాంకేతిక నిపుణుల బృందాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పశ్చిమ బెంగాల్లో ముఖ్యంగా చూసినట్లయితే ఒక రెండు చోట్ల కొంత హింసాత్మక ఘటనలు లాంటివి కూడా చోటు చేసుకున్నట్లుగా కూడా సమాచారం. దీనికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కూడా ఎప్పటికప్పుడు ఇక్కడ పర్యవేక్షణ అనేది కూడా చేయడం అనేది కూడా జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే పశ్చిమ బెంగాల్లో ఇప్పటి వరకు కూడా 3 నుంచి 4 ఘటనలు అనేవి కూడా జరిగినట్లుగా కూడా సమాచారం కూడా అందుతుంది. చంద్రమారి అనే ప్రాంతంలో ఓటర్లను అడ్డుకునేందుకు టీఎంసీ కార్యకర్తలు రాళ్లు రువ్వారని చెప్పేసి బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ఘటనలో బీజేపీ బూత్ ప్రెసిడెంట్ కు గాయాలైనట్లుగా కూడా బీజేపీ అలిగేషన్ అనేది కూడా చేస్తోంది. అదేవిధంగా దిన్వట్ట అనే పోలింగ్ కేంద్రం దగ్గర ఒక క్రూడ్ బాంబును స్వాధీనం చేసుకున్నట్లుగా కూడా సమాచారం. ఇక పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహ్రాలో టీఎంసీ కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలకు మధ్య కొంత ఘర్షణ అనేది కూడా జరిగింది. ఈ ఘటనలు మినహా మిగిలిన చోట్ల ప్రశాంతంగానే పోలింగ్ జరుగుతోంది. పశ్చిమ బెంగాల్లోనైతే ఎక్కువ మొత్తంలో కేంద్ర బలగాల యొక్క పర్యవేక్షణలో 7 విడతల్లో పశ్చిమ బెంగాల్లో 42 లోక్సభ నియోజకవర్గాలకు సంబంధించిన పోలింగ్ అనేది నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. శీలా. రైట్. థాంక్యూ.